పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్ధాలు. ఎన్ని అబద్ధాలంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దాము అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ వీళ్ళందరూ వచ్చి ధర్నాలు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకున్నారంట. ఇండస్ట్రియల్ సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తాను అంటే వద్దు, మేము అడ్డుకుంటున్నాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మాకు ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటున్నాము అని చెప్పి. ఒకసారి వీడియో చూడండి ఒకసారి. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. ఒకవైపు సెంట్రల్ మినిస్టర్ క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణే అడ్డుకుంది, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది అని చెప్పి క్లియర్ గా చెప్పినా సరే, ఎవిడెన్స్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి దాన్ని.